నిన్న కొత్త రిలీజ్లు ఎక్కువ ఉండడంతో ఒకరోజు ఆలస్యంగా తెలుగు థియేటర్లలో అడుగుపెట్టిన సినిమా డియర్. జీవి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ కపుల్ ఎమోషనల్ డ్రామాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఇదే కాన్సెప్ట్తో గుడ్ నైట్ అనే మూవీ మంచి విజయం సాధించింది. హాట్స్టార్లో వచ్చినప్పుడు చూసి మన ఆడియన్స్ కూడా పాజిటివ్గా స్పందించారు. ఇంచుమించు అదే కథతో వచ్చిన డియర్ మీద టీం గట్టి నమ్మకమే ప్రదర్శించింది. పోటీ ఎంత ఉన్నా సరైన సినిమా లేదని ఫీల్ అవుతున్న ట్రెండ్కి డియర్ ఊరటనిస్తుందట. అర్జున్ నిద్రపోయేటప్పుడు చిన్న శబ్దం వచ్చినా టక్కున మేల్కొనే రకం. సైలెంట్ స్లీపర్ అని పేరు. పెద్దలు చూసిన దీపికాని పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి తెలిసిన నిజమేంటంటే ఆ అమ్మాయికి భయంకరమైన గురకపెట్టే అలవాటు ఉంటుంది. దీంతో వీళ్ళ కాపురంలో కలతలు మొదలవుతాయి. ఏకంగా అర్జున్ ఉద్యోగానికే ప్రమాదం తలెత్తుతుంది. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత జరిగేది అసలు కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ గురక ప్రహసనం చుట్టూ నడిపిన ఆనంద్ రవిచంద్రన్ సెకండ్ హాఫ్లో ఎమోషన్లు లాక్కొచ్చాడు. షార్ట్ ఫిలింకి సరిపోయే పాయింట్ని తీసుకొని సినిమాగా మలిచే క్రమంలో కథనాన్ని వినోదాత్మకంగా మలచలేకపోవడం డియర్ని సాగదీసేలా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత జరిగే సన్నివేశాల్లో ఫ్యామిలీ డ్రామా డోస్ ఎక్కువైపోయి దీపికా కన్నా ముందు మనకు నిద్రొస్తుంది. అర్జున్ తల్లిగా చేసిన రోహిణి, ఆమె అన్న కాళీ వెంకట్ ఎపిసోడ్ బాగానే కుదిరిన మెయిన్ ఫ్లాట్కి అంతకని వ్యవహారంలా మారిపోయింది. హీరోనే కంపోజ్ చేసుకునే పాటలు ఏమాత్రం బాలేవు. సినిమా చూస్తూ థియేటర్ ఏసీలో నిద్రపోయే పని అయితే మాత్రం డియర్ ఆ ఒక్క విషయంలో సక్సెస్ అయినట్లే. విలనిజంతో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా తన నెగిటివిటీతో మెప్పిస్తాడు. అక్క చెల్లెలుగా నటించిన మోహన సిద్ధి, పాయల్ ముఖర్జీ భయపడుతున్న అమ్మాయిలుగా నటనతో మెప్పిస్తూనే తమ అందాలతో కూడా అలరిస్తారు. దర్శకుడు ఎంచుకున్న కథాకథనాలు చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ని అలరించారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్, సస్పెన్స్ సీన్స్లో బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డైలాగ్స్కి డామినేట్గా అనిపిస్తుంది. సింపుల్ కథని తీసుకొని కథనం కొత్తగా ట్రై చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్. రేటింగ్ 3.